కాళేశ్వరం విద్యుత్ బకాయిలు అధిక మొత్తంలో పేరుకుపోతున్నాయి. ఏకంగా 3,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. పంప్ హౌజులు, బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయడంతో భారీగా విద్యుత్ వినియోగించాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ శాఖకు బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ విద్యుత్ బిల్లులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన నంది మేడారం పంప్ హౌస్ పెండింగ్ బిల్లులు 2,672 కోట్లున్నాయని ఎస్సీ మాధవరావు తెలిపారు. నంది మేడారం పంప్ హౌస్ బ్యారేజీల నుంచి నీటిని లక్ష్మీపూర్లో ఉన్న గాయత్రి పంప్కు తరలించేందుకు భారీగా విద్యుత్ వినియోగించాల్సి వస్తోంది. గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరు తరలించేందుకు భారీ బాహుబలి మోటార్లను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎత్తిపోతల పంప్ హౌస్తో విద్యుత్ వినియోగం భారంగా మారింది. గోలివాడలో పార్వతీ పంప్ హౌస్ కు 564 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలుస్తోంది. సుందిళ్లలోని సరస్వతి పంప్ హౌస్ కు 406 కోట్ల విద్యుత్ బకాయిలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఒక చోట నుంచి మరో చోటికి తరలించేందుకు పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతో ప్రతి బ్యారేజ్ పంప్ హౌజుల్లో నడిచే మోటార్లకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా ఈ పెండింగ్ బిల్లులు పేరుకుపోయి విద్యుత్ శాఖకు తీవ్ర భారంగా పడుతోంది. బిల్లులు చెల్లించాలని ఇరిగేషన్ శాఖకు విద్యుత్ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినట్లు ఎస్సీ మాధవరావు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2,936 కోట్ల 92 లక్షలు ఈ బకాయిలు ఉన్నాయి. ఇవి కూడా మేము ఎవ్రీ మంత్ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, పేమెంట్ చేయమని. గవర్నమెంట్ నుండి ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా మేజర్గా లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని కలుపుకొని మాకు టోటల్గా వచ్చేసేసి 4,225 కోట్ల డ్యూస్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాము, బిల్లు కట్టమని చెప్పి. వాళ్ళు గవర్నమెంట్ నుండి ఫండ్స్ రాగానే పేమెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు 2,930 కోట్లు, అన్ని అదర్ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని కలిపితే 4,200 కోట్లు దాదాపుగా సుమారుగా. ఇన్ టైంలో బిల్లులు చెల్లిస్తే మాకు డిపార్ట్మెంట్ కూడా రేపు ఫ్యూచర్లో ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా ఏదైనా ఫైనాన్షియల్లీ రిలేటెడ్ కాబట్టి కొంచెం ఫాలోఅప్ చేసి గవర్నమెంట్లో ఈ డిపార్ట్మెంట్స్ తొందరగా బిల్లులు చెల్లించాలి. ఇది ప్రాబ్లం ఏంటంటే లేట్ అయిన కొద్దీ వాళ్ళకు కూడా పెనాల్టీస్ పడుతుంటాయి. అనవసరంగా పెనాల్టీ రూపంలో వాళ్ళు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఇది అవాయిడ్ చేయాలంటే ఇన్ టైంలో బిల్లులు చెల్లించాలనేది మా రిక్వెస్ట్. పెండింగ్ బకాయిలు కాళేశ్వరం విద్యుత్ శాఖకు గుదిబండలుగా తయారవుతున్నాయి. ఏళ్ల తరబడి అనేక ప్రభుత్వ శాఖలు ఇలా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.